గ్యాంగ్ ఆఫ్ గట్కేసర్ ఫ్రెండ్స్. మనకి ఈ రోజు వచ్చేసి ఈ అటాక్స్ ఎందులో నుంచి పర్ఫామ్ చేయొచ్చు. మనకు లాస్ట్ టైమే క్లియర్గా చెప్పాను, బట్ స్టిల్ యూ మే బి స్టక్ సమ్వేర్ ఎల్స్. సో దానికోసం వచ్చేసి ఈరోజు సోషల్ ఇంజనీరింగ్లో మనం ఏమేమి చేయొచ్చు, ఇంకా అంటే సోషల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్లో, టెక్నిక్స్లో ఇన్సైడర్ థ్రెట్స్ అని, ఐడెంటిటీ థెఫ్ట్ అంటే ఏంటి, ఇవన్నీ మనం చూసుకుందాం. సో ఫస్ట్ మనకు టైప్స్ ఆఫ్ సోషల్ ఇంజనీరింగ్లో చూసుకుంటే హ్యూమన్ బేస్డ్ ఉంటాయి, కంప్యూటర్ బేస్డ్ ఉంటాయి, మొబైల్ బేస్డ్ ఉంటాయి. అండ్ ఈ కంప్యూటర్ బేస్డ్ అంటే ఏంటంటే హ్యూమన్ బేస్డ్ ఏంటంటే ఇంపోర్స్నేషన్ ఆర్ విషింగ్, డంప్స్టర్ డైవింగ్, పిగ్గీ బ్యాకింగ్, షోల్డర్ సర్ఫింగ్, హనీ ట్రాప్ అండ్ ఎస్లినేషన్. సో ఇవన్నీ ఉంటాయి. ఓకే, నేను టర్మ్లో చూపిస్తాను. వెయిట్, నేను లిస్ట్ ఇవ్వడం బెటర్. నానో d9.txt. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇవాళ మన టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ సోషల్ ఇంజనీరింగ్. టైప్స్ ఆఫ్ సోషల్ ఇంజనీరింగ్లో 1 హ్యూమన్ బేస్డ్ and computer based, third మొబైల్ బేస్డ్. ఇవి సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్. ఇందులో మనం ఏదేంటిది చేయొచ్చు. హ్యూమన్ బేస్డ్ అంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్డ్ ఇన్ బై ఇంటరాక్షన్. ఇంతకుముందు చెప్పాను కదా, ఇప్పుడు నీ దగ్గర ఒక సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉందనుకో, నేనేం చేస్తాను, డిఫరెంట్ టెక్నిక్స్లో ఇలా చేస్తే మనకు ఇలా వస్తుంది ఇన్ఫర్మేషన్ అనేసి మనం దాంట్లో చెప్తాం. సో అది హ్యూమన్ బేస్డ్ సోషల్ ఇంజనీరింగ్. అండ్ కంప్యూటర్ బేస్డ్ సోషల్ ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు మనకు వాళ్ళకి లాగిన్ పేజెస్ కానీ అండ్ ఫిషింగ్ కానీ స్పామ్ మెయిల్స్ కానీ సెండ్ చేసి ఆర్ మెసేజ్ చేసి చేసుకుంటా నాకు ఇది అది అని. సో స్లోగా మనకు వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఉందనుకో, నాకు ఆ కంపెనీ గురించి నాకేం తెలియదు, నువ్వు ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నావు, నీ దగ్గర నుంచి నేను ఆ కంపెనీకి సంబంధించిన కంపెనీ డీటెయిల్స్ నేను తెలుసుకోవడానికి నేను మెయిల్ చేయడం కానీ, చాట్ చేయడం కానీ, లింక్డ్ఇన్లో కానీ ఇలా చాట్ చేస్తున్నాను నీతో. సో అప్పుడు నువ్వేం చెప్తావు, వన్ బై వన్ యూ మే లీక్ సమ్ టైమ్స్ సెన్సిటివ్ డేటా ఆల్సో. సో ఇప్పుడు మీరు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ క్లయింట్కి డెలివరీ కాకముందుకు మనం ఏదైనా బయట లీక్ చేసామనుకో, దట్స్ కంప్లీట్లీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. సో దాన్ని మనం కంప్యూటర్ బేస్డ్ అనమాట, ఆర్ మనం చార్జ్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్డ్ వయా మొబైల్ అప్లికేషన్స్. ఇప్పుడు మనకు మొబైల్ బేస్డ్ అటాక్స్ అనేది ఇందులో ఉంటాయి. ఫిషింగ్, మలిషియస్ యాప్స్ అండ్ ఫేక్ సెక్యూరిటీ యాప్స్, రీప్యాకేజింగ్ లెజిటిమేట్ యాప్స్, ఎస్ఎంఎస్ ఫిషింగ్, అదే మన ఎస్ఎంఎస్ఎస్ ఫోన్ నుండి కానీ ఆర్ సర్వర్ ద్వారా పంపించడం లాంటివి, అలాంటి మొబైల్ బేస్లో. ఫిషింగ్ మలిషియస్ యాప్ అంటే ఇప్పుడు ఒక అప్లికేషన్స్ డెవలప్ చేసి, ఈ అప్లికేషన్స్ మేము ఎందుకోసం చేసినాం, ఒపీనియన్స్, రివార్డ్స్ అండ్ అదొకటి ఇదొకటి అని చెప్పేసి మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేపిస్తారు. సో అలాంటివి మేబీ మనకు మొబైల్ బేస్డ్ సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ కావచ్చు, అంటే విచ్ ఈజ్ గ్యాదర్డ్ బై ద మొబైల్. దట్ సింపుల్. అండ్ ఇప్పుడు ఈ టైప్స్, ఇది మనకు ఈ టైప్స్ సోషల్ ఇంజనీరింగ్ టైప్స్లో 3 టైప్స్, ఇవి మెయిన్ టైప్స్. అండ్ మనకు వీటి వల్ల ఇంకొకటి ఇన్సైడర్ థ్రెట్స్ అంటే, ఇప్పుడు నేను కంపెనీలో ఆల్రెడీ వర్క్ చేసిన, నాకు దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ నాకు తెలుసు. సో మనం ఏం చేస్తాం, ఏమైనా మనకు కంపెనీలో మనకు అన్ఎక్స్పెక్టెడ్ తీసేశారనుకో, మనకు కోపం ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మనకు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసినప్పుడు లీక్ చేస్తారనమాట. సో అవి ఇన్సైడర్ థ్రెట్స్. అవి ఎలా అయినా ఉండొచ్చు, లాస్ వల్ల మనకు ఫైనాన్షియల్ లాస్ ఉండొచ్చు, అండ్ కాన్ఫిడెన్షియల్ డేటా వెళ్ళొచ్చు, అండ్ రివెంజ్ అయి ఉండొచ్చు, అది ఏదైనా అయి ఉండొచ్చు. సో అలా ఉంటుంది మనకు. అండ్ దీంట్లో టైప్స్ ఆఫ్ ఇన్సైడర్ థ్రెట్స్ ఏంటంటే, మలిషియస్ ఇన్సైడర్, ఒక్క నిమిషం, టైప్స్ ఆఫ్ ఇన్సైడర్ థ్రెట్స్. ఇందులో 1 మలిషియస్ ఇన్సైడర్.
అండ్ నెగ్లిజెంట్ ఇన్సైడర్. సెకండ్, నెగ్లిజెంట్ ఇన్సైడర్ అండ్ ప్రొఫెషనల్ ఇన్సైడర్. ఫోర్త్, compromised insider. And accidental insider. యాక్సిడెంటల్ ఇన్సైడర్. ఇందులో మనకు మలిషియస్ ఇన్సైడర్ అంటే ఎవరైతే మనకు ఇంటెంట్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కంపెనీ ఉంది, ఆ కంపెనీలో డేటా లీక్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు తను ఏం చేస్తాడు, ఒక ఇంటర్వ్యూ వచ్చి నేను ఒక జాబర్ లాగా జాయిన్ అయ్యి మనకు తెలియకుండానే ఒక వెన్నుపోటు పడడం లాంటిది అనమాట. సో మన కంపెనీలో వర్క్ చేస్తూ మన ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి కమ్ముకోవడం, సో అలాంటిది అన్నమాట. సో దాన్ని మనం మలిషియస్ ఇన్సైడర్ అంటాం. అండ్ నెగ్లిజెంట్ ఇన్సైడర్ హూ అండర్ ఎడ్యుకేటెడ్ పొటెన్షియల్ సెక్యూరిటీ థ్రెట్స్. అంటే మనకు ఫిషింగ్ మెయిల్స్ వచ్చినాయి అనుకో, వాటిని క్లిక్ చేయడం. అండ్ హూ డజంట్ హ్యావ్ ద నాలెడ్జ్ అబౌట్ ద ఫిషింగ్, ఇలాంటి సెక్యూరిటీకి సంబంధించిన తెలియకపోవడం వల్ల వాళ్ళు ఏమవుతుంది, నెగ్లిజెన్స్, సింప్లీ నెగ్లిజెన్స్ అంతే. ప్రొఫెషనల్ ఇన్సైడర్ వాళ్ళు ఖచ్చితంగా మన కంపెనీలో ఒక బగ్ ఉంది, మనం దాన్ని ప్యాచ్ చేసుకోలేదు, సో వాళ్ళు ఏం చేస్తారు, ఆ బగ్ త్రూ మన కంపెనీ వెబ్సైట్స్ కానీ అండ్ సర్వర్స్ కానీ ఎక్స్ప్లోర్ చేస్తారు, సో కాంప్రమైజ్ చేస్తారు దాన్ని. సో దాన్ని వచ్చేసి ప్రొఫెషనల్ ఇన్సైడర్. అండ్ కాంప్రమైజ్డ్ ఇన్సైడర్ అంటే మనకు ఆల్రెడీ ఒక థ్రెట్ ఉంది, దాంతో వాళ్ళు మనల్ని ఇంకా ఎక్స్ట్రా చేయడం అన్నమాట. సో ఇప్పుడు నాకు ఒక బగ్ ఉందని తెలిసింది, సో ఆ బగ్ ఉందని వాళ్ళు నాకు రిపోర్ట్ చేసినా కూడా నేను దాన్ని పట్టించుకోకుండా ఉండకుండా అది కాంప్రమైజ్ అయిపోయింది ఆల్రెడీ. సో ఆ కాంప్రమైజ్ని మనం చేసుకోలేదు, సో అప్పుడు మనం ఏం చేస్తాం, అదే మనకు కాంప్రమైజ్డ్ ఇన్సైడర్ అవుతుంది. యాక్సిడెంటల్ ఇన్సైడర్ అంటే మనకు ఎవరో తెలియదు, గుడ్డిగా మనం తీసుకొచ్చి మన కంపెనీలో పెట్టుకున్నాం, వాళ్ళు ఏం చేస్తారు, అతను ఎవరో తెలియదు, వీ డోంట్ నో ద హార్ట్స్, వాడి ప్రొఫైల్ తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు, జస్ట్ ఒక సింగిల్ రెఫరెన్స్ వల్ల మనం మన కంపెనీలో పెట్టుకున్నామంటే మన కంపెనీ అవుట్. అది యాక్సిడెంట్. ఇవి మనకు థ్రెట్స్. అండ్ మెయిన్లీ ఐడెంటిటీ థెఫ్ట్ అంటే ఏంటి? ఐడెంటిటీ థెఫ్ట్ అంటే మన ఇన్ఫర్మేషన్ని ఇంకో వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఇది నేనే అని చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ సీఈఓ అనుకో, మార్క్ జూకర్బర్గ్. సో అతను ఏం చేస్తాడు, అతన్ని ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా అకౌంట్ హ్యాక్ చేసేసి లేకపోతే అదే అకౌంట్ సేమ్ క్లోన్ చేసేసి దాంట్లో చెప్తారనమాట, నేను మార్క్ జూకర్బర్గ్ని నేను హైర్ చేసుకుంటున్నా అండ్ సో తొక్కతొడుకురు ఇలాంటి చెప్పేసి ఇది చేస్తారనమాట. యాక్చువల్లీ అక్కడ ఐడెంటిటీ ఎవరిది, మార్క్ జూకర్బర్గ్ది, బట్ యూజ్ చేసేది ఎవరు, సంథింగ్ అనే అటాకర్ ఎవరైనా అయి ఉండొచ్చు. అది అలా దాన్ని ఐడెంటిటీ థెఫ్ట్ అనమాట. అసలు ఐడెంటిటీ థెఫ్ట్ అయిందో మనకు వస్తుంది. అన్ఫెమిలియర్ ఛార్జెస్ ఆన్ యువర్ క్రెడిట్ కార్డ్. మన క్రెడిట్ కార్డు కూడా పోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా స్వైప్ చేసినప్పుడు నవడేస్ ద డివైజెస్ ఆర్ సో ఫార్ ఫాస్ట్. కొన్ని డివైజెస్ ఉంటాయి, మనం జస్ట్ ట్యాప్ చేస్తే మన డీటెయిల్స్ అని వస్తాయి, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ పిన్ ఆల్సో సమ్టైమ్స్. అంటే మన పర్స్లో మనం ఏమైతే క్యారీ చేస్తామో జస్ట్ ట్యాప్ చేస్తే చాలు, సో మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో అది మన క్రెడిట్ కార్డ్ మనకు తెలియకుండా ఎవరో వాడి దాన్ని ఆ పేస్ అన్ని మనం కట్టేయడం వల్ల దాన్ని ఒకటి ఐడెంటిటీ థెఫ్ట్. అండ్ నో లాంగర్ రిసీవింగ్ క్రెడిట్ కార్డ్స్ ఆర్ బ్యాంక్ కార్డ్స్ ఆర్ యూటిలిటీ స్టేట్మెంట్స్. ఇవి మనకు రాకపోవడం కూడా ఒక ఐడెంటిటీ థెఫ్ట్. అంటే మనది యూజ్ చేసుకొని ఇంకెవరికి వెళ్తున్నాయి అవన్నీ. చేంజెస్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్ సర్వీసెస్ ఆర్ యూ నెవర్ రిసీవ్డ్. ఇప్పుడు మనకు ఇక్కడంటే మనం మెడికల్ రిపోర్ట్స్ గురించి అంతా పట్టించుకోరు మన ఇండియాలో, బట్ వేరే యాజ్ యూఎస్ఏ యూకే వాళ్ళైతే ఏది లీక్ అయినా కానీ మెడికల్ డేటా లీక్ కాకుండా చూసుకుంటారు, అంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అది అన్నమాట. సో ఇలాంటి ఇండికేటర్స్ ఆఫ్ ఐడెంటిటీ థెఫ్ట్. సో దట్స్ ఇట్ గైస్. అండ్ సోషల్ ఇంజనీరింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ వన్ టూల్ చెప్పేది ఉంది, ఆ టూల్ కూడా నేను చెప్పేసాను, డోంట్ వరీ. అండ్ do like, share, subscribe our channel, friends. Thank you so much.